నమస్తే, నేను మీ రవికుమార్, ఫౌండర్ అండ్ CEO ప్రజ్ఞ హాస్పిటల్ మేడ్చల్. I am running Pragna Hospital, even operations also I'll take care of Pragna Hospital. I have a couple of years of experience, around 15 years of experience in entire South India. Earlier I worked in multiple hospitals in Bangalore, Chennai and even Hyderabad. 15 years నా ఎక్స్పీరియన్స్లో చాలా చూసాము. అంటే పేషెంట్స్ కేర్ వైజ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ కన్స్టెంట్స్ కావచ్చు, లేకపోతే డిసీజ్ వైజ్ కావచ్చు. సో వాట్ కైండ్ ఆఫ్ డిసీజెస్ వీఆర్ హ్యావింగ్, సో ఎక్కడ మనకు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఎక్కడ మనకు తక్కువ ఖర్చు అవుతుంది, ఆల్ దీస్ అంటే గత 15 ఏళ్ళ నుంచి మేము చూస్తూ వచ్చాం. 2016లో వి ఎస్టాబ్లిష్డ్ అవర్ ఓన్ హాస్పిటల్. సో అందుకనే ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత కావచ్చు, లేకపోతే క్యాష్లెస్ ఫెసిలిటీ, లేకపోతే అదర్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ కావచ్చు, లేకపోతే ఎంటైర్ ఇండియాలో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, అసలు పేషెంట్ హెల్త్ కేర్ పైన మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, మన గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది కంపారిటివ్లీ అదర్ కంట్రీస్తో మనం కంపేర్ చేస్తే ఎంత ఖర్చు పెడుతుంది మన గవర్నమెంట్ కూడా. సో ఇవన్నీ అనాలిసిస్ చేసిన తర్వాత సో ఐ వాంట్ టు డిస్కస్ స్మాల్ థింగ్స్ అబౌట్ ఇన్సూరెన్సెస్ అండ్ అదర్ వాట్ వీ కెన్ సే దట్ రియంబర్స్మెంట్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. సో మనం చూసుకున్నట్టయితే గత 10 years నుంచి మనం చూసుకుంటే హెల్త్ కేర్ కాస్ట్ అనేది మరీ ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ కోవిడ్ తర్వాత అయితే మరీ ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ అంటే పర్చేస్ కాస్ట్ పెరిగిపోయింది, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ కాస్ట్ పెరిగిపోయింది. ఎట్ ది సేమ్ టైం అందుకనే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో మన ఖర్చు ఎక్కువ అవుతుంది అంటాం. ఎందుకంటే కన్సల్టెంట్స్ యొక్క టైము అంతే ఇంపార్టెంట్, ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఆ క్వాలిటీ టైంకి ఎక్కువనే ఇవ్వాల్సి వస్తుంది. కోవిడ్ కంటే ముందు ఒకలాగా ఉంది, కోవిడ్ అయిన తర్వాత ఒకలాగా ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా ఎంత ఖర్చు చేస్తుంది ఎంటైర్ జీడిపిలో అంటే 4% మన గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. అదే ఎంటైర్ వరల్డ్ అదర్ వరల్డ్ మీరు చూస్తే 9.5% వాళ్ళు ఖర్చు చేస్తూ ఉన్నారు. US కానీ ఐర్లాండ్ కానీ, ఈవెన్ ఐర్లాండ్ చిన్న కంట్రీ అయినా కూడా అరౌండ్ 12% దే ఆర్ స్పెండింగ్ ఆన్ హెల్త్, వేరాజ్ ఇండియా ఈజ్ కన్సిడరింగ్ ఓన్లీ 3.9 to 4. సో దిస్ ఈజ్ లెస్ దెన్ 0.5%. సో మన వల్ల ఏంటంటే జనరల్గా హెల్త్ అంటే ఫ్రీగా రావాలి, ఇన్సూరెన్స్ కట్టాలంటే భయం, ఇన్సూరెన్స్ కట్టాలంటే ఎందుకులే ప్రతి నెల నాకు ఎప్పుడో అయినప్పుడు మనం చూసుకుందాంలే అనే దీంతో ఉంటారు. కానీ అస్సలు ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది హెల్త్ పరంగా చూస్తే. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది నేను చెప్పేది కొంచెం కష్టంగానే ఉండొచ్చు, బట్ ఇట్స్ రియల్. సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హెల్త్ ఇన్సూరెన్స్ మనం ఎప్పుడు తీసుకోవాలి, ఏ టైంలో అది ఉపయోగపడుతుంది, మన మంత్లీ ప్రీమియం ఎంత, మన ఇన్కమ్ ఎంత, సో ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన హెల్త్ ప్రీమియం అనేది ఇయర్లీ ఉంటుందండి, ఇయర్లీ, మంత్లీ కాదు. మంత్లీ నీ జీతం 15,000 అంటే ఈ రోజుల్లో 15,000 అనేది మినిమం. 15,000 కూడా వాడికి ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ మన దగ్గర తీసుకోవచ్చు. బై గాడ్ గ్రేస్ మన ఇండియాలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియమ్స్ బాగా తక్కువ ఉన్నాయి అదర్ కంట్రీస్తో కంపేర్ చేస్తే. మన దగ్గర లేనిది ఏంటంటే హెల్త్ అవేర్నెస్ లేకపోవడం ఒకటే మెయిన్ ప్రాబ్లం మన ఇండియాలో ఫేస్ చేస్తున్నాం. అది గవర్నమెంట్ కూడా ఎలాంటి దీంతో ముందుకు రావట్లేదు. ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్సెస్ కొన్ని ముందుకు వస్తున్నాయి, కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాయి కానీ బట్ నాట్ అప్ టు ద మార్క్. సో అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే మనము ఖచ్చితంగా తీసుకొని ఉండాలి. అట్లీస్ట్ 25 years నుంచి మనం స్టార్ట్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్. 25 years నుంచి స్టార్ట్ చేసి సో మీకు సీనియారిటీ పెరిగే కొద్దీ సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు హెల్త్ పాలసీ తీసుకొని వచ్చే నెలనే అంటే నెక్స్ట్ ఇయరే ఉపయోగిస్తా అంటే అప్పుడు నీకు సమ్ అష్యూర్డ్ పెరగదు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటూ పోవాలి. జెన్యూన్గా నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగించుకోవాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అలా సమ్ అష్యూర్డ్ పెరుగుతూ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు ICICI Prudential తీసుకోండి, లేకపోతే SBI లైఫ్ తీసుకోండి, లేకపోతే అదర్ ఏ ఇన్సూరెన్స్ అయినా తీసుకోండి. మీరు ఒక 5 years గానే కాన్స్టెంట్గా వాడకుండా ఉంటే దాని సమ్ అష్యూర్డ్ పెంచుతూ ఉన్నారు. సో ఇది అసలు టైంలో మనకి అరౌండ్ 35-40 years వచ్చినప్పటికీ మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనకు ట్రీట్మెంట్ ఎక్కడ కోరుకుంటాం, జనరల్గా మంచి హాస్పిటల్లో, మంచి కార్పొరేట్ హాస్పిటల్లో నీకు ట్రీట్మెంట్ కావాలి. సో అలాంటప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ని కొంచెం ముందే తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏంటంటే నీకు ఫైనల్ మూమెంట్లో నీకు ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉండదు, మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. ఇన్ కేస్ మనకేమైనా అయినా కూడా మన ఫ్యామిలీ సేఫ్ జోన్లో ఉంటుంది. అందుకనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వెరీ మ్యాండేటరీ ఈ రోజుల్లో. ఖచ్చితంగా అందరూ ఆల్ ద పేషెంట్స్, అంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా మేము చెప్తా ఉంటాం, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే హాఫ్ ఆఫ్ ది లైఫ్, అంటే ఈవెన్ ఇప్పుడు గైనక్ కేసులే తీసుకోండి, LSAS అవుతుంది. LSAS అంటే దగ్గర పర్ కేసు మనకు అరౌండ్ ఇంక్లూడింగ్ మెడిసిన్ అంతా కలిపితే అరౌండ్ 80,000 నుంచి 90,000 ఖర్చు అవుతుంది. అదే ఇన్సూరెన్స్లో అయిపోతే మీకు ఫ్రీ అయిపోద్ది కదా. మీరు కట్టే ప్రీమియం ఎంత, 15,000. ఆ రకంగా మీరు ఆలోచిస్తే ఇన్సూరెన్స్ అనేది ఎంత మ్యాండేటరీ అర్థమవుతుంది. ఈరోజు ఇన్సూరెన్స్ లేక ఎంతోమంది పేషెంట్స్ మా కళ్ళ ముందు డెత్ అవుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్టెంట్స్. పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉంటుంది. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు డెఫినెట్గా కొంచెం మంచి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. విధి లేని పరిస్థితుల్లో వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి కొంచెం ఇబ్బందులు పడి సో అక్కడ నుంచి అంటే వాళ్ళ లైఫ్ ఎక్కడికి వెళ్తుందో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితులు వాళ్ళు ఉంటున్నారు. సో ఇవన్నీ మేము అబ్జర్వ్ చేశాం కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క ఇంపార్టెన్స్ మాకు బాగా తెలుసు. సో అదేవిధంగా నేను మీకు గైడ్ చేస్తున్నాను.
సో ఇంకో విషయం చెప్పడం ఏంటంటే ఇండియాలో అరౌండ్ 75% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. వైస్ వర్సా అట్ ది సేమ్ టైం అది డయాబెటీస్ వచ్చేసి 40 to 50% ఇంక్రీజ్ అవుతూ ఉంది. అంటే అరౌండ్ 10 మెంబర్స్ మనం తీసుకుంటే 4 to 5 మెంబర్స్ ఇది డయాబెటీస్ వాళ్ళు ఉన్నారు. జనరల్గా ఇది డయాబెటీస్లో వచ్చేది ఏది కిడ్నీ ఫెయిల్యూర్ అండ్ హైపర్ టెన్షన్. దీస్ ఆర్ ద మోస్ట్ కామన్ డిసీజెస్ ఫర్ ది హైపర్ టెన్షన్ పేషెంట్స్ అండ్ ఇది డయాబెటీస్ పేషెంట్స్. వన్స్ కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చిందంటే ఇన్సూరెన్స్ లేకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. అది మీ అందరికీ తెలుసు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. కిడ్నీ ఫెయిల్యూర్ అంటే మళ్ళీ ఇది డయాలసిస్ చేయాల్సి వస్తుంది. అది ఒక రోజు కాదు, ఒక వారంలో 2 నుంచి 3 సార్లు డయాలసిస్ చేయాల్సి వస్తుంది. సో అదే ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్లో ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి. కొంచెం ప్రీమియం అంటే మన ఇన్కమ్ పెరిగే కొద్దీ కొంచెం ప్రీమియం పెంచుకున్న ఇబ్బంది లేదు. బట్ అస్సలు టైంలో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫైనాన్షియల్గా మనం డిగ్రేడ్ అవ్వకుండా సొసైటీకి ఈక్వల్గా మనం బతికే అవకాశం కల్పించేది ఇన్సూరెన్స్ 100%. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.